మనం ధ్యానించుకుందాం. ఈ సంవత్సరం జాన్యువరి నెల నుంచి ఫ్యామిలీల గురించి మాట్లాడుతూ వస్తున్నాం, కుటుంబాల గురించి. ఇంకా అయిపోలేదు. ఇంకా దేవుని నామానికి స్తోత్రములు. మరొకసారి గుర్తు చేసినట్లయితే గడిచిన 5 నెలలుగా, ఒక్క నెల కాదు 5 నెలలుగా జాన్యువరిలో స్టార్ట్ చేశాను నేను కుటుంబాల గురించి. ఇప్పటివరకు చెప్తూనే ఉన్నాం. ఇంకా అనేకమైన కుటుంబాలు చూపించుకుంటూ వచ్చాను మీకు. వాళ్ళ పరిస్థితులు, చెడిపోయిన కుటుంబాలు, పడిపోయిన కుటుంబాలు, ఆశీర్వదింపబడ్డ కుటుంబాలు, రక్షింపబడిన కుటుంబాలు, ఇట్లా ఫ్యామిలీస్ అన్నిటి గురించి బైబిల్ అన్నిటిని చూపిస్తూ వచ్చింది. అన్ని కుటుంబాలని దేవుని వాక్యము ఇలా ఎత్తిపట్టి చూపించింది. ఎందుకంటే ఎట్లా దేవుని మరి ప్రజలు ఎలా తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నారు, ఎలా కట్టుకున్నారు, ఇట్లాంటివన్నీ బైబిల్లో చాలా క్లియర్గా, చాలా చక్కగా రాయబడ్డాయి. అందుకే కుటుంబాలు అనేవి మరి మనం జాగ్రత్తగా అది మనం చేసుకోవాల్సింది. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే క్రైస్తవ కుటుంబము, దాని సంబంధాలు, అందులో ఉండాల్సిన విలువలు. క్రైస్తవ కుటుంబం, దాని విలువలు, అందులో దాని సంబంధాలు, అందులో ఉండాల్సిన విలువలు. ఇది అంశం. ఈరోజు మన అంశం ఏంటంటే క్రైస్తవ కుటుంబపు సంబంధాలు, విలువలు, వాల్యూస్ మనకి ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబం అనేటువంటి మాటకు అర్థం నేను తరచుగా చెప్తుంటా. నేను కుటుంబం, కుటు అనగా కూడిక, కలిసి అని అర్థం. సంస్కృతంలో ఈ పదానికి కుటుంబం అనే పదానికి అర్థం ఏంటంటే కుటు అంటే కూడిక లేదా కలిసి అని అర్థం. ఇంబం అంటే సంతోషంగా ఉండడం. కలిసి సంతోషంగా ఉండే సమూహాన్ని కుటుంబం అంటారు, ఫ్యామిలీ అంటారు. ఇంగ్లీష్లో ఫ్యామిలీ అంటారు. అయితే కుటుంబానికి వేల సంవత్సరాలుగా మనం చూసినట్లయితే బైబిల్ చరిత్రలో, బైబిల్ అంతటిలో, లోకం అంతటిని మనం చూసినప్పుడు కుటుంబ వ్యవస్థకు మూలకారకుడు దేవుడే అని నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఏ కుటుంబము తండ్రి ఎదుట కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. చూసారా, పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద కుటుంబాలు ఉన్నాయి, కుటుంబంగా పిలువబడుతున్నవి. వీటన్నిటికీ మూలం ఎవరంటే ఆ తండ్రి. ఎవరండి? పరలోకపు తండ్రి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఈ కుటుంబ వ్యవస్థకు పునాది వేసింది దేవాది దేవుడైన యెహోవాయే. ఎందుకంటే అక్కడ చదువుతాం కదా, మనకు ఆదాము హవ్వలను సృజించిన తర్వాత ఆయన ఏదెను వనములో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అతనికి సాటి అయిన సహాయం చేసిన సందర్భం అదంతా కనిపిస్తుంది. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. కుటుంబం విషయంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటంటే కుటుంబంగా ఉన్నటువంటి కుటుంబం భూమి మీద స్థాపిస్తే, ఆ కుటుంబము భూమిని ఏలితే, ఆ కుటుంబం ద్వారా పిల్లలు ఈ భూమి మీద పుడితే, ఆ కుటుంబం ద్వారా ఈ భూమి అంతా నిండితే దేవుడు సంతోషించాలి, దేవుడు ఆనందించాలి, ఆయన ప్రణాళికలు ఆ కుటుంబం ద్వారా నెరవేరాలి అన్నది అసలు ఆయన మెయిన్ కాజ్ అనమాట. అసలు ఆయన కారణం అది, ఆయన చిత్తం అది. అయితే జరిగింది ఏందయ్యా అంటే దానికి భిన్నంగా జరిగిపోయింది. ఆ కుటుంబం ప్రారంభంలోనే ఏదేనిలోనే ఫెయిల్యూర్. ఆ కుటుంబం ప్రారంభంలోనే దెబ్బతినిపోయింది. సాతాను దాని మీద దాడి చేశాడు. ఆ రోజే దాడి చేశాడు ఏదేనిలోనే. వేల సంవత్సరాలుగా మన కుటుంబాలు దాడికి గురవుతున్నాయి. మన కుటుంబాలు అస్తవ్యవస్థంగా మారిపోతున్నాయి. మన కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి.
వీటన్నిటికీ కారణము పాపము, వీటన్నిటికీ కారణము సాతానుడు. అందుకే పరలోకమందున్న దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఈ కుటుంబాలన్నిటినీ మళ్ళీ చెల్లాచెదురైపోయి అస్తవ్యవస్థమైపోయి భ్రష్టు బట్టి ఉన్నటువంటి కుటుంబాలన్నిటినీ మళ్ళీ సెట్ చేసి వాటన్నిటినీ కడిగి పరలోకానికి తీసుకుని రావాలి అనే తన కుమారుని లోకానికి పంపాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు చాలా లోతైన విషయాలు మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. కాబట్టి కుటుంబపు విలువలు మనం తెలుసుకోవాలి. కొన్ని కుటుంబాలు చిన్న కుటుంబాలు ఉంటాయి, కొన్ని కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఉంటాయి. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. 4 కొడుకులు ఉంటే 4 కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే. చిన్న మొత్తాల పొదుపు సంస్థలని ఎప్పుడైనా విన్నారా? కుటీర పరిశ్రమలని ఎప్పుడైనా విన్నారా? చిన్న మొత్తాల పొదుపు సంస్థ అంటే చిన్నవి కొద్దిగా డబ్బులు దాచుకోవడం. అట్లాగే ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుటుంబాలు, చిన్న కుటీర పరిశ్రమలాగా చిన్నవి అయిపోయినాయి ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అండి, ఇప్పుడు లేవు. కానీ దేవుడు అయితే ఇవన్నీ కుటుంబాలు. వసుదైక కుటుంబం అని విన్నారు ఎప్పుడైనా? వసుదైక కుటుంబం అంటే లోకమంతా కుటుంబం అని, జగమంతా నా కుటుంబమే అనే ఏదో పాట కూడా ఉంది. కాబట్టి జగమంతా కుటుంబం అది ఉట్టి మాటలు అనమాట. అది జరగవు. అది ఎందుకంటే అది అనేక దేశాల్లో ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చేసిన మన దేశంలోనే దిక్కులేదు. ఎవడి మతం వాడిదే, ఎవడి కులం వాడిదే, ఎవడి జాతి వాడిదే, వీడిది ఆ కులం వాడిది ఈ కులం, ఇంకెక్కడ వసుదైకం? కాబట్టి అది ఆ మాటే కరెక్ట్ కాదు. అంటే కరెక్టే కానీ అది పాసిబిలిటీ లేదు. అది ఒక క్రీస్తులో మాత్రమే అది సాధ్యం అవుతుంది. అయితే ఈరోజు మనం చూస్తే కొన్ని కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే అస్తవ్యవస్థంగా ఉన్నాయి. అస్తవ్యవస్థంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలి, ఆ సంబంధాలు ఏంటి, ఆ వాల్యూస్ ఏంటి, మనం కొన్ని క్లుప్తంగా ఈరోజు చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ వీలైతే చెప్తా నేను. ఎందుకంటే ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని ఇంకా వెళ్ళే కొద్దీ నన్ను ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాడు. ఆయన ఆపేద్దామని అనుకుంటా ఉంటే ఆయన ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి, వీళ్ళకి చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి అని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా నన్ను ఆపొద్దని చెప్తున్నాడు. అందుకే ముందుకెళ్తా ఉన్నా. ఈనాడు కొన్ని కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే ఫోటోల్లాగా ఉన్నాయి. ఫోటో అంటే ఎట్లుంటుంది? ఫోటో అంటే తెలుసు కదా. ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. ఇద్దరు భార్యాభర్తలు పిల్లలతో కలిసిన ఒక కుటుంబం ఏ ఇంట్లో కన్నా బాగానండి, ఆ కుటుంబంలో ఆ ఫ్యామిలీ ఫోటో కనపడిద్ది. ఆ ఫ్యామిలీ ఫోటో చూడగానే అబ్బాయి ఎంత అందమైన కుటుంబం అనుకుంటాం. వాళ్ళతో కనుక మనం గడిపామనుకో ఎక్స్రేలా కనపడిద్ది. ఏం కనపడుతుంది? ఫస్ట్ ఎట్లా కనపడింది? కలర్ ఫోటోలా కనపడింది. కలర్ ఫోటోలా కనిపించి చూడటానికి అందంగా ఉంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు పిల్లలు అందరూ మంచి చక్కగా తాత ముత్తాతలు అందరూ, తాతయ్య నాయనమ్మ లేకపోతే అందరూ ఉంటారు అందులో. అది చూస్తే చాలా బాగా అనిపించింది. అబ్బాయి ఎంత ఎంత చక్కటి కుటుంబం అయ్యేది. ఆ ఫోటోను చూస్తే మనం అట్లా ఆ ఫోటోలాగా ఉంటారు. చాలా కుటుంబాలు ఫోటోలాగా ఉంటాయి. కానీ తర్వాత ఎక్స్రే తీస్తే ఎలాగుంటుంది చెప్పండి? బొక్కలన్నీ కనపడతాయి. ఎక్కడ లోపట ఏమున్నాయో మన లోపట ఉన్న ఎముకలన్నీ కనపడతాయి. 52 ఎముకల అన్నీ కనపడతాయి. ఎక్స్రే అలాంటిది అనమాట. అట్లాగనే మన కుటుంబాలు పైకి కొన్ని కొన్ని ఫోటోల్లాగానే కనపడతాయి. ఒకసారి మా ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చిండు. మా చెల్లి వాళ్ళ పెద్ద పాస్టర్ గారు ఆయన వచ్చిండు. మా ఇంట్లో మా పాస్టర్ గారు నేను మా మ్యారేజ్ డేకి ఇదివరకు రోజుల్లో ఏడాదికి ఒకసారి ఒక ఫోటో దిగేవాళ్ళం. ఇప్పుడు దిగట్లేదులేండి. ఇప్పుడు అన్ని మొబైల్లోనే తీసుకోవడం, అందులో ఉంచుకోవడం, చూడటం, ఆనందించటం. అప్పట్లో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏడాదికి ఒకసారి మ్యారేజ్ డేకి ఒక ఫోటో దిగి అది మంచిగా ఫ్రేమ్ కట్టుకుని లామినేషన్ చేసి పెట్టుకున్నాం. ఆ ఫోటోలో మా పాస్టర్ గారు వెనకుంది. వెనకుండి నేను కుర్చీలో కూర్చున్నా, ఆమె వెనకుండి నా భుజాల మీద చేసి ఉంది. లోపల ఇంట్లో ఉంటుంది. ఆయన చూసి అంటాడు వచ్చి, ఏమయ్యా కొర్నేలి ఆ ఫోటో ఎందుకు పెట్టినావు అన్నాడు. ఏమి నాయన గారు ఎందుకు అన్నా. ఏమయ్యా నీ భార్య నిన్ను అణిచేస్తున్నట్టుందా ఆ ఫోటో అన్నాడు. ఓయమ్మ ఇది నాకు అర్థం కాలి. ఈ డీప్ ఆయన అంటే ఫోటో లోపలికి వెళ్ళి ఆయన గమనించింది ఏంటంటే ఆమెను అన్నట్టు అణిచేస్తున్నట్టుగా అనిపించిందట ఆయనకి. ఇది చూడండి ఎట్లుందో. ఇంతకు ఆయన భార్యతో ఉంటాడు అనుకుంటున్నారా? ఉండడు.
ఆయన భార్యతో ఉండడు, పిల్లలతో ఉండడు ఆయన. కాబట్టి కొన్ని ఫోటోల్లాగా మనకు కనబడతాయి ఆ జీవితాలు. కొందరి జీవితాలు, కొన్ని కుటుంబాలు ఫోటోల్లాగా కనిపిస్తాయి. కొందరి కుటుంబాలు, కొందరి జీవితాలు ఎక్స్రే లాగా ఉంటాయి. ఎక్స్రే ఓపెన్ చేసి ఎక్స్రేలో ఎలా జబ్బులు మనకు కనబడతాయి, అలా కనబడతాయి. అలా ఉంటే ప్రాబ్లం అవుతుంది మన కుటుంబాలు. ఫోటోలాగా ఉండొద్దు, ట్రాన్స్పరెంట్గా, పైకేదో అందంగా చక్కగా ఉన్నట్లుగా ఫోజులు పెట్టి. కొన్ని ఫోటోలు పెళ్ళిళ్ళకి చూస్తాం కదండి, పిల్లగాళ్ళు కొత్తగా పెళ్ళైన దంపతులు కేక్ కట్ చేసేది ఉంటుంది, కేక్ నోట్లో పెట్టుకునేది ఉంటుంది, తర్వాత భుజాల మీద చేసేది ఉంటుంది. ఇంకేంటి చెప్పండి జయబాబు? చాలా ఉంటాయి కదా మన పెళ్ళిళ్ళ ఫోటోలు. మాకు ఆ రోజుల్లో మా పాస్టర్ గారు భుజం మీద చేసి ఫోటో దిగుదంటే ఆయన ఊరికినట్టు లేడు ఆయన. ఊరి బాబు ఇది ఎక్కడ కూడా రా బాబు అని అంటే కూర్చుండి బెగ తీసుకున్నట్టుగా నేను కూర్చున్నాను. ఇంకంతే. ఆ ఫోటోలు ఎప్పటికీ అట్నే ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ భుజం మీద చేయనిస్తాడేమంటే అటు దిగండాయ బాబు అంటాడేమో అనుకుంటే ఆయన దిగనిట్లే. పెళ్ళైనాక కూడా ఆ పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫోటోలు దిగుతారు కదండి. నాకు ఆ రోజు కూడా స్వేచ్ఛ లేదు, పెళ్ళైన గంటకు కూడా. ఇట్లా కొందరి జీవితాల్లో ఫోటోల్లాగా ఉంటాయి, కలర్ ఫొటోస్ లాగా, బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లాగా ఉండొచ్చు. కానీ ఎక్స్రే ఒరిజినాలిటీ ఎలా ఉన్నాం ఏంటి అనేది. మరికొందరు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఈనాడు అంతా ఆన్లైన్, ఈనాడు అంతా ఫోన్లోనే. ఎక్కడో చూసా నేను, వాళ్ళిద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోరు ఇంట్లో ఉండి ఫోన్ చేసుకుంటున్నారు. ఆమె ఆ గదిలో ఉంది, ఈయన ఏ గదిలో ఉన్నాడు. ఇంట్లో ఉండి ఫోన్ చేసుకుని ఆమె ఏదో అడుగుతుంది, ఆయన ఇంట్లో అక్కడే ఉండి ఫోన్ చేసి చెప్తున్నాడు. ఏంటండి ఎంత దారుణంగా ఉందో చెప్పండి. క్రైస్తవ కుటుంబాలే మళ్ళీ ఇవి, దేవుని ఎరిగిన కుటుంబాలే ఇవి. ఈ రోజున మనం క్రైస్తవ కుటుంబాల్లో యేసుక్రీస్తుని ఎరిగి రక్షింపబడి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోతున్నామో, మన కుటుంబాలు ఏమవుతున్నాయో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గ్యాడ్జెట్స్ మన సమయాన్ని, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమని దొంగిలిస్తున్నాయి. ఎవరికి వాళ్ళే యమునా తీరి అన్నట్లుగా ఉంటున్నాం. ఒకప్పుడు కుటుంబాల్లో అందరూ కలిసి సాయంత్రం అయితే కూర్చుని భోంచేసేవాళ్ళు. పూర్వం అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరి గదుల్లో వాళ్ళే, 4 గదులుంటే 4 గదుల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న కాలం. ఆన్లైన్ కాలం ఇది. అంటే ఆన్లైన్లోనే భార్య భోజనం తీసుకొచ్చి పెడితే పోద్ది. పెట్టగలుగుతుందా? సాధ్యమైతే ఆయన భోజనం ఆన్లైన్లో తింటాడా? అంటే అవి కూడా తెచ్చుకుంటున్నారులేండి. ఇకపోతే నాలుగవ కుటుంబం ఎలాగుంటుందంటే, వీళ్ళు బిగుసుకుపోయి ఉంటారు. ఫ్రోజన్ మంచు గడ్డలాగా బిగుసుకుపోయి ఉంటారు, గడ్డగట్టుకుని ఉంటారు. ఇంట్లోనే ఉంటారు, గడ్డగట్టుకుని ఉంటారు. కోపం వస్తే బెగ తీసుకుంటారు. భర్త బెగ తీసుకుంటాడు, భార్య బెగ తీసుకుంటుంది. ఎంత దారుణమైన పరిస్థితి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బోల్డన్ని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున కుటుంబ వ్యవస్థ మీద ఉన్నన్ని జోకులు దేని మీద లేదండి. భార్యాభర్తల మీద ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్నన్ని జోక్స్, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ వేటిల్లో లేదు. జబర్దస్త్ ఉందనుకో, ఎక్కువ శాతం భార్యాభర్తలు. ఎందుకంటే ఆడు భార్యాభర్తల గురించి చెప్తే వాళ్ళు నవ్వుకుంటారు, ప్రజలు కూర్చొని ఆనందిస్తారు. కాబట్టి భార్య మీద సెటైర్లు, భర్త మీద సెటైర్లు, ఇది మనం చూస్తున్నాం విపరీతమైనటువంటి. మళ్ళీ అలాగే ఫేస్బుక్లో ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా మీరు ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్యక్రమాలు టీవీలో ప్రోగ్రామ్స్ వచ్చాయి. రచ్చబండ, బతుకు జట్కా బండి, సంసారమే ఒక సదరంగం. వచ్చినాయా అమ్మా? వచ్చినాయి. దాంట్లో ఆమె పేరేంది, రోజా.
ఇంకెవరో ఒక ఆమె ఉండేది. వీళ్ళు యాంకర్స్గా ఉండి, వాళ్ళు తిరప్పర్లుగా ఉండి ఈ ప్రోగ్రాంలన్నీ చేసేటోళ్ళు. అంటే బతుకులన్నీ ఈ బతుకు జట్కా బండి అంతా ఎక్కడ పెట్టారు తీసిపోయి? టీవీలో టీవీలో పెట్టేశారు. ప్రపంచానికి చూపించేస్తున్నారు వాళ్ళు. అందులో పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారా, నిజ సంఘటనలను ఆధారం చేసుకుని వాళ్ళు తీస్తున్నారా లేకపోతే ఏందనేది తెలియదు. కానీ మొత్తానికి కుటుంబాన్ని మాత్రం ప్రోగ్రాంలో వాడేసుకున్నారు. కామెడీ అయిపోయింది, జోకులు అయిపోయింది. ఎందుకు జోకులు అయిపోయినాయి? ఎందుకు ఫ్యామిలీ కుటుంబం ఒక జోక్గా మారిపోయింది ఈ రోజున అని అంటే, దైవికమైన విలువలు లేవు, సంబంధాలు లేవు, మోరల్ వాల్యూస్ లేవు. కుటుంబాల్లో దైవిక విలువలు లేని మన క్రైస్తవ కుటుంబాల గురించి బయట ప్రపంచాన్ని తీసేయండి, పక్కన పెడదాం. ఇక బయట ప్రపంచం అంతే చెప్పనవసరమే లేదు, బోల్డంతా. మన ఫ్యామిలీల గురించి ఆలోచిస్తే, మన క్రైస్తవ కుటుంబాల గురించి ఆలోచిస్తే, ఇద్దరు భార్యాభర్తలు ఇండియాలో ఉన్నప్పుడు బాగా తిట్టుకునేవాళ్ళు. ఇద్దరు ఓవరక తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇదే ఉండేదంట. సరే వాళ్ళకి ఎందుకో ఒకసారి ఇజ్రాయెల్ పోవాలనుకుని ఇజ్రాయెల్ ప్రయాణం కట్టారు. మొత్తానికి ఇజ్రాయెల్ పోయారు. ఇజ్రాయెల్ పోయిన తర్వాత అక్కడ ఆమె గారు చచ్చిపోయింది. అక్కడ ఇజ్రాయెల్ చూడటానికి పోయి అక్కడ చచ్చిపోయింది ఆమె. చచ్చిపోతే అక్కడ ఈయన తీసుకుపోయినటువంటి వాళ్ళు, అయ్యా మరి మళ్ళీ ఇక్కడ ఇండియాకి తీసుకెళ్ళాలంటే చాలా ఖర్చు అయింది, ఇక్కడ నుంచి ఇది పెద్ద ప్రాసెస్, అదేదో ఇక్కడ చేద్దామని వాళ్ళ పోయిన గుంపులో కొందరు సలహా ఇచ్చారు. అరే నువ్వు చాలా రిస్క్ పడతావయ్యా నువ్వు అని అంటే, ఎంత ఖర్చు అయింది అన్నాడు. $10,000 అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి. బాడీని తీసుకురండి, $10,000. అక్కడ చేస్తే $10 అయిపోద్దట. సింపుల్. ఆయన అంటాడు, ఎంత ఖర్చు అయినా బాధలేదండి, నేను మాత్రం ఇండియా తీసుకుపోతా అన్నాడు. ఏమైంది ఏంది అను. ఏమైందంటారు ఏంటండి, ఇక్కడ ఒక ఆయన 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచాడు. ఇక్కడ కనుక మా ఆవిడని బాధ పెట్టారనుకో, మళ్ళీ తిరిగి వచ్చిద్ది. ఎంత ఖర్చు అయినా బాధ లేదు, ఇండియా తీసుకుని బాధ పెడతా. ఇక్కడ చచ్చిపోయింది అనుకో మళ్ళీ లేవదు. అక్కడ అనుకో లేసిద్ది. చూడండి, ఒక జోక్ అనమాట. కానీ అలా ఉంటారు కొందరు స్త్రీ పురుషుల జీవితాలు, పరిస్థితులు అలాగున్నాయి. కానీ క్రైస్తవ కుటుంబాన్ని చూస్తే కుటుంబ విలువల గురించి బైబిల్ చాలా స్పష్టంగా మనకి పేతురు గారు, పౌలు గారు కుటుంబ విలువల గురించి చెప్పాడు. ఆయన అపోస్తలుడైన పేతురు గారి గురించి మీరు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, కేఫా వలెను. కేఫా అంటే పేతురు గారు. కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు నాకు అధికారం లేదా అని పౌలు గారు పెద్దవాడైనటువంటి పేతురు గారి గురించి చెప్తున్నాడు. నిజానికి పౌలు గారికి పెళ్లి కాలేదు, పేతురు గారికి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. భార్య ఒకసారి యేసు ప్రభు వారిని సిలువ వేసినట్టుగా పేతురు గారిని కూడా సిలువకు అప్పగించాడు రోమా చక్రవర్తి. అలాంటి టైంలో ఆయన పారిపోతా ఉంటే భార్య అన్నదట, నువ్వు పిరికోడ్లాగా పారిపోతున్నావు ఏంది, ప్రభువు నీ కోసం మన కోసం సిలువలో ప్రాణం పెడితే చచ్చిపోదాం ఆయన కోసం అని కూతురు భార్య ఇద్దరు అన్నారట. పేతురు గారిని ప్రోత్సహించారట. అంత సేవ చేసిన పేతురు గారు ఫైనల్కి వచ్చేసరికి భయపడిపోయాడు. అప్పుడు ప్రోత్సహించింది ఎవరంటే, అక్కడ అందుకే రాసింది విశ్వాసురాలైన భార్య. పేతురు గారు తన కుటుంబ జీవితంలో సక్సెస్ అయ్యాడు. ఆయన పేతురు గారు అమ్మా మీరు సైలెంట్గా ఉండండి. ఆ ఫ్యాన్ ఒకసారి చూడు బాబు.
ఆ రెండు వేసి చూడండి అమ్మా, అది ఇట్లా తిప్పండి. అది పేతురు గారు కుటుంబ జీవితంలో సక్సెస్ అయినట్టుగా మనకు కనబడతా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాల్లో ఆయన ఆ విలువలు, ఆ యొక్క వాల్యూస్ చెప్పాడు. ఆయన భార్యాభర్తలు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన విలువలు చెప్పాడు. ఒకసారి మీరు చదివితే 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కుటుంబ నేపథ్యం గురించి, భార్య ధర్మాలు, భర్త ధర్మాలు, వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా జీవించాలనేది అక్కడ రాస్తాడు. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఈయన ఒక మంచి ఫార్ములా చెప్తున్నాడు. అదే వాక్యం మీరు చెప్పనవసరం లేదయా, మీరు వాక్యం చెప్పనవసరం లేదు. మీ భర్తలకి మీరు పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళే మీ నడవడికను బట్టే వాళ్ళు మార్పు చెందుతారు అని స్త్రీలకు సజెషన్ ఇచ్చాడు. మీకు పై కనబడే అలంకరణ వద్దు, అంత అలంకరణకి మీరు ప్రాధాన్యత ఇవ్వకండి. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణం అనే అక్షయ అలంకారం ఉండాలి మీకు. ఇది దేవుడు కోరుతున్న పై అలంకరణ కాదు, లోపట అంతరంగ స్వభావము, భర్తకు లోబడే స్వభావము, భర్తను గౌరవించే స్వభావము కలిగినటువంటి విలువ నీకుంటే, అటువంటి సంబంధం ఉంటే అది ఎంత బాగుంటుందో. ఈ రోజున భర్తలను భార్యలు గౌరవించని పరిస్థితి ఉంటుంది. ఇంకా సిటీల్లో అయితే రే పేరు పెట్టి పిలవడం, పట్టణాల్లో వీళ్ళేం ప్రేమించి పెళ్లి చేసుకుని చేరతారు. వాళ్ళు అరే తురే అనుకుంటుంది, ఆమె అరే అంటది. ఇంత దారుణం కదా, గౌరవం లేని పరిస్థితి. కానీ బైబిల్ గౌరవం, భర్త గౌరవం ఇవ్వమన్నది. ఆటోమేటిక్గా వాళ్ళే చేంజ్ అవుతారు. 7వ వచనం, పురుషులారా జీవం అనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని. ఇదో ఆమె పార్ట్నర్ అయ్యా నీకు. ఇది జీవం అనే కృపావరం కుటుంబం. ఈ కుటుంబం అనేటువంటి జీవం అనే ఈ కృపావరంలో ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానం చొప్పున కాపురం చేయమని పురుషులకు చెప్పాడు, స్త్రీలకు చెప్పాడు. ఇవి విలువలు, ఇవి దైవిక విలువలు, క్రైస్తవ కుటుంబానికి ఉండాల్సిన విలువలు ఇవి ఎక్కడున్నాయి ఇప్పుడు ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో? కనపట్లా. ఉన్నారా ఇక్కడ మీరంతా? ఓకేనా? కాబట్టి పేతురు గారు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అలాగనే కొరింథీ పత్రికలో 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన చెబుతాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆ 7వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు ఇది కుటుంబానికి సంబంధించిందే ఇవన్నీ కూడా, 7వ అధ్యాయం. అలాగే కొలసీ పత్రికలో మీరు చదివినప్పుడు, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యంలో, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఇట్లా విలువలు అనేవి, ధర్మాలు అనేవి, సంబంధ బాంధవ్యాలనే వాటిని గురించి క్రొత్త నిబంధన చాలా క్లియర్గా చెప్పింది. అప్పుడే ఆ కుటుంబాలు కట్టబడతాయి, అప్పుడే ఆ కుటుంబాలు దీవించబడతాయి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో కూడా అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22లో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీరు యేసయ్యకి ఎట్లా లోబడుతున్నారో అట్లాగనే నీ భర్తకు లోబడు. అది చెప్తుంది వాక్యము. అది విలువ, అది ధర్మం. అప్పుడే కుటుంబం బాగుంటుంది, విలువ కలిగి ఉంటుంది. పురుషులకు చెప్పాడు 28వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవరు తన భార్యను ప్రేమిస్తారో వాడు తన సొంత శరీరాన్ని ప్రేమించుకుంటున్నట్లేనట. ఎవరైనా తన సొంత శరీరాన్ని ద్వేషిస్తారా? చెప్పండి. మన శరీరాలను మనం ఎవ్వరూ ద్వేషించుకోం. దానికి కావలసిన ఫుడ్, బట్టలు
శ్రద్ధ అన్నీ తీసుకుంటాం. అలాగైనప్పుడు ఖచ్చితంగా భార్యను ప్రేమించేవాడు కూడా తన స్వంత శరీరాన్ని ప్రేమించుకుంటున్నాడట. ఎంతో అద్భుతమైన విషయం అది. ఇట్లాంటి విలువలు మనకు బైబిలు 2000 సంవత్సరాల క్రితమే దేవుడు క్రైస్తవ కుటుంబాలు ఇట్లుండాలి అని చెప్పాడు దేవుడు. ఆ విలువల్లో మనం బ్రతకాలి, ఆ విలువల్లో మనం నడవాలి, ఆ విలువలతో మనం జీవించినప్పుడే నిజంగా అది కుటుంబం అవుద్ది, లేకపోతే కుటుంబం కాదు. ఇటువైపు కూడా ఉంటుంది, తిప్పండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరిని ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భర్త పట్ల భయము, లోబడుటే ఉండాలి. 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, పిల్లలకు కూడా ఇచ్చాడు. కుటుంబంలో భార్యాభర్తలే కాదు, పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. చాలు. అది ఓకే. పిల్లలు బాగా చదువుతున్నారు, మంచిగా చదువుతున్నారు. వినాలి, మరి తల్లిదండ్రుల మాట కూడా వినాలి. ఓకే. అది చదవడమే కాదు, పెద్దగా అది ఆచరించాలి. కాబట్టి ఇక్కడ విలువల గురించి చెప్పాడు. క్రైస్తవ కుటుంబంలో భార్య విలువలు, భర్త విలువలు, ఆ సంబంధాలు, ఆ పిల్లలకు సంబంధించిన సంబంధాలు, ఇవన్నీ చక్కగా దైవ వాక్యంలో వివరణ ఇవ్వబడింది. వాటిని ఇంకా మనం ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళప్పుడు చదువుకుంటాం, ఆయా మ్యారేజ్ డేల్లో చెప్పుకుంటాం. కుటుంబాల గురించి మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి చాలా పెద్ద పెద్ద మెసేజ్లు చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎన్ని చెప్పినా మన కుటుంబాలు మాత్రం అలాగనే ఉంటున్నాయి, పాటించట్లా, విలువలను పాటించట్లా. కొందరేమో భార్యాభర్తలు ఎట్లుంటారంటే చర్చిలో హిమాలయ పర్వతాలలాగా ఉంటారు. హిమాలయ పర్వతాలు అని తెలుసుగా, ఎట్లుంటాయండి హిమాలయ పర్వతాలు? చల్లగా మంచుతో కప్పబడి ఉంటాయి. కానీ లోపట అగ్నిపర్వతాలండి. చూడటానికి మంచు పర్వతాలలాగా కనబడతా ఉంటాయి, చాలా కూల్గా ఉన్నట్టు కనబడతారు. కానీ అగ్నిపర్వతాలు ఉంటాయి లోపట. అవి ఎప్పుడు బదులైతాయో తెలియదు, అవి ఎప్పుడు లావా బయటకు తీస్తాయో తెలియదు. కాబట్టి అట్లా మనం ఉండొద్దు. ఇక్కడ భక్తి నేర్చుకోవాలి, ఇక్కడ విలువలు నేర్చుకోవాలి, సంఘంలో విలువలు నేర్చుకోవాలి, సంఘంలో దైవ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఇంటికి పోయి ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ప్రాక్టీస్ చేయలేం కదా. సంఘానికి ఎందుకు వస్తాం? నేర్చుకోవడానికి. ఇది ఒక బడి, ఇది గుడి, ఇది బడి, మన బ్రతుకుల్ని బాగు చేసే బడి, మన పరలోక పాఠాలు నేర్పే, మన కుటుంబాలు కట్టే ఒక పాఠశాల. ఇక్కడ నేర్చుకోవాలి, ఇంటికి పోయి వాటిని ప్రాక్టీస్ చేయాలి. కానీ మన ఇంట్లోనూ ఒకే విధంగా, బయట ఇక చర్చిలోనూ ఒక విధంగా ఉంటే ఎట్లా? ఇక్కడ నేర్చుకున్న వాటిని, ఇక్కడ విన్న వాటిని ఇంటి దగ్గర వాటిని ప్రాక్టీస్ చేయాలి. భక్తుడైన దావీదు అంటాడు 101వ కీర్తన 2వ వచనంలో, అక్కడ అంటాడు, నా ఇంట నేను యథార్థముగా నడుచుకుందును అంటాడు. ఒకసారి చదవండి. నీ కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడేదను, యెహోవాను కీర్తించెదను. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. భక్తుడైన దావీదంట తన ఇంటిలో యథార్థ హృదయంతో నడుచుకుంటున్నాడట. పురుషుడు, ఒక స్త్రీ యథార్థ హృదయముతో నువ్వు నడుచుకుంటున్నావా? ఎలా ఉంది? నీ ఇంట్లో, ఇక్కడ కాదు, నీ ఇంటిలో యథార్థ హృదయంతో నడుచుకుంటున్నావో లేదో దేవుడికి ఎరుక, నీకు తెలుసు. అక్కడ అదే భక్తుడు ఆయనట ఇంట్లో యథార్థంగా నడుచుకుంటున్నాడు. మనమేమో ఇంట్లో ఒక రీతిగా, నేను ఫస్టే చెప్పాను, నేను కొందరి ఫోటోలు, కలర్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోలు అన్నమాట. కానీ భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, నా ఇంట నేను యథార్థముగా, నీ ఇంటిలో నువ్వు యథార్థంగా నడుస్తున్నావా? నీ భార్య పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల యథార్థంగా నడుస్తున్నావా? ఓపెన్ హార్ట్ అనేది, లేకపోతే నీది దాపరికమా, లేకపోతే సీక్రెటా, లేకపోతే రహస్యమా? ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏంటి?
ఒకసారి ఆలోచన చేయండి. నీ ఇంట్లో నీ పిల్లల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. పిల్లలు అడిగామనుకోండి, పిల్లలు పాప నిష్కపటంగా చెప్పేస్తారు, సరేరా మీ అమ్మ నాన్న బాగుంటారా? ఓ మా నాన్నకి సచ్చే కోపం అండి, అయ్యగారు మా డాడీకి సచ్చే కోపం, మా డాడీ వచ్చినట్టు ఇల్లంతా గడగడగడ వణికిపోతాం. మా మమ్మీ అంటే ఏమో భయం మా డాడీకి. వాళ్ళు చెప్తారు చక్కగా. వాళ్ళ సాక్ష్యం వాళ్ళ ముందు కూడా మనం సరిగ్గా లేకపోతే ఏం తల్లిదండ్రులు అండి, ఏం కుటుంబం చెప్పండి. వాల్యూస్ తర్వాత వాళ్ళు ఏమి నేర్చుకుంటారు, ఏ విలువలు నేర్చుకుంటారు. ఓహో మా మమ్మీ ఎత్తి గడగడలు ఆడతాడు మా డాడీ, నేను కూడా అట్లయినా ఉండాలి. అది నేర్చుకుంటాడు వాడు. మా మమ్మీని కొట్టినట్లుగానే నేను కూడా రేపు మా ఆవిడని కొట్టాలట్టుంది, వాడు నేర్చుకుంటాడు. అది కాదు కుటుంబం అంటే. నేను చాలాసార్లు చాలా సూటిగా చెప్తుంటానండి, చాలాసార్లు చెప్తుంటాను. నాకు ఎంత బాధపడతారో మీరు నాకు తెలియదు, కానీ నేను ఆత్మభారంతో బాధ్యతతో నేను చెప్తుంటాను చాలాసార్లు. అవి కొంచెం మీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ వాస్తవాలు. నేడు జరుగుతున్న పరిస్థితులు, క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులు ఈ రోజున. అందుకే మన కుటుంబాల్లో ఏముండాలి అంటే విలువలు ఉండాలి, యథార్థత ఉండాలి, స్పిరిచువల్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడ నేర్చుకోవాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మనం ఏముండాలి అంటే మన ఇంట్లో ఆత్మఫలాలు ఉండాలి. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. అక్కడ అంటాడు, ఆత్మఫలాల్లో మొట్టమొదటిగా ఏముందో, ప్రేమ. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అది 9 ఫలాలు ఒకటే ఫలం. ఆత్మఫలం ఏమనగా ఒక్క ఫ్రూట్లో ఇన్ని ఉన్నాయి. ఒక బత్తాయి పండు తొక్క వలిస్తే లోపల ఎన్నో తొణలు ఉంటాయి కదా, అలాగనే ఆత్మఫలంలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏముందంటే ప్రేమ, లవ్ ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఈ రోజున కుటుంబాల్లో ప్రేమ లేదు, ఈ రోజున కుటుంబాల్లో సంతోషం లేదు, ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేదు. క్రైస్తవ కుటుంబాల్లో డబ్బుంది, ఇళ్ళున్నాయి, వాకిళ్ళున్నాయి, ఉద్యోగాలున్నాయి, మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ డబ్బు ఉంది కానీ సమాధానం లేదు, మనశ్శాంతి లేదు. నీవు నీ భార్య సంతోషంగా సమాధానకరంగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే రావు. సమాధానకరంగా మీరు, మళ్ళీ చెప్తాను చూడండి, మీరిద్దరు భార్యాభర్తలు సమాధానకరంగా ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయి, లేకపోతే రావండి. నా ప్రార్థన నేను చేసుకుంటానండి, మా ఆయనతో నాకేం పని అంటే కాదు. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఇంట్లో. ముందు సమాధానం ఉంటేనే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అసలు నువ్వు ప్రార్థన చేయడానికి నీకు సమాధానమే లేకపోతే ప్రార్థన ఎక్కడ చేస్తావు? కాబట్టి సమాధానము, సంతోషం ఇవన్నీ ఆత్మఫలాల్లో ఉన్నాయి, ప్రేమ ఇవన్నీ. సమాధానంగా ఉన్నటువంటి భార్యాభర్తలు దీర్ఘకాలం బతుకుతారు. సమాధానంగా ఉన్న భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. సమాధానంగా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు వారు ఆశీర్వదింపబడతారు. ఆ కుటుంబం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, చెట్టు కింద పడుకున్నా వాళ్ళు చక్కగా హాయిగా ఉండగలుగుతారు. దేవుడు వారికి సమృద్ధిని ఇస్తాడు, దీర్ఘాయుష్ని ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు. వాళ్ళు ఫలభరితమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు విలువలతో బ్రతికినప్పుడు. కానీ ఈ రోజున అవి లేవు. అన్నీ ఉంటున్నాయి, అవి లేదు. సమాధానం లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. అలాంటి పరిస్థితి. గృహాల్లో ఇంకేమున్నాయంటే అహం ఉంది, అహంకారం. భార్యకు అహంకారం, భర్తకు అహంకారం. అహంకారం ఉన్న భార్యాభర్తలు గృహానికి పనికిరారు అన్నాడు ఒక ఆయన. అహంకారం ఉన్న భార్యాభర్తలు గృహానికి పనికిరారు అంటే కుటుంబానికి పనికిరారు. భర్తకు అహంకారం ఉన్నా, భార్యకు అహంకారం ఉన్నా, ఇగో ఉన్నా, అది రోజుకు తగాదలే. ఇగో ఉంటే, నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చా, నేను బాగా చదువుకున్న, ఈ ఈగోలతోనే చాలా కుటుంబాలు డ్యామేజ్ అవుతున్నాయి. నాకు బాగా డబ్బు ఉంది, మంచి శాలరీ వస్తుంది, మా నాన్నగారు ఏమనుకుంటున్నాను, ఇట్లా మా ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు చెప్పుకుని పాపం వీళ్ళే కొట్లాడుకుంటూ ఉంటారు. కొందరికి డబ్బు పెరగానే సమాధానం పోతుంది, మంచి శాలరీస్ వస్తున్నాయి కదా. ఈ రోజునంటే ఒక సర్వే నేను ఒక సర్వేని చదివాను గూగుల్లో. చాలామంది
ఐటీ ఉద్యోగులు వాళ్ళట చాలామంది విడాకులు తీసుకున్న వాళ్ళలో ఎక్కువ శాతం పట్టణాల్లో మహిళలు ఉన్నారు. పురుషుల కంటే భర్తల కంటే భార్యలే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారట. అందున వాళ్ళకి మాకు జాబ్ సెక్యూరిటీ ఉంది, నాకు ఇంత రాబడి వస్తుంది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు, అరే నువ్వు ఉంటే అంత పోతే అంత పోరా, నీతో నేను పడలేనని చాలామంది ఆడవాళ్ళట, స్త్రీలే మహిళలే విడాకులకు అప్లై చేసుకున్నట్టు ఓ సర్వే. ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, మా అమ్మ నాన్న ఏమవుతారు ఇవే ఆలోచించట్లేదట. సర్వే చెప్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు ఆడవాళ్ళు ఈ రోజున? ఎందుకు మహిళలు అట్లా చేస్తున్నారు? కారణం ఏంటి అని అంటే, ఇప్పుడున్న వాతావరణంలో అన్నీ పురుషుడితో సమానంగా వాళ్ళు కూడా ఉండటం మంచిదే. బైబిల్ కూడా సమానత్వాన్ని చెప్పింది, ఉండడం మంచిదే. అట్ ద సేమ్ టైము క్రైస్తవ కుటుంబాలుగా విలువలు కలిగి బ్రతకాలి కదా. భర్తతో నువ్వెంత స్థాయిలోనూ ఉండు, నువ్వు ఐఏఎస్ చదువు, ఐపీఎస్ చదువు, భర్తకు లోబడిన ఆ తత్వం ఉంది చూసారు, లోబడేది ఉంది చూసిన చాలా వాల్యుబుల్ అండి. నీ స్త్రీతత్వానికే చాలా గొప్ప విలువనిస్తుంది. ఎంత గొప్ప, ఇంత ఆఫీసర్ అయ్యి ఉండి భర్తకు లోబడుతుందండి. ఎంతోమందికి అది ఆదర్శం, ఓ పురుషుడికి ఆదర్శం. కాబట్టి ఈనాడు చాలామంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఈగోలు, డబ్బు, ఇవే. సంబంధాలు విలువలను కోల్పోయిన పరిస్థితి. పోనీ మరి వీళ్ళంతా పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకున్నారు? ముహూర్తాలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే. మళ్ళీ ఎట్లా? రాసులు చూసుకొని, తిథులు చూసుకొని, నక్షత్రాలు చూసుకొని, మళ్ళీ మన 40 రోజులు ప్రార్థనలు అయిపోయినాకనే 40 రోజుల్లో మనం అసలు పెళ్ళిళ్ళు చెయ్యం. అది శ్రమల దినాలు. ఆ తర్వాతనే మనం పెళ్లి చేస్తామండి క్రిస్టియన్స్గా కదా. యేసుప్రభు వారి శిలువ మరణ పునరుద్ధానాలు అయిపోయిన తర్వాతనే అండి మంచి రోజులు. ఇప్పట్లో మంచి రోజులు లేవండి. అని మనమే అట్లా చేసి, పోనీ ఇంత బాగా చేసి ఇన్ని ముహూర్తాలు పెట్టుకుని ముహూర్తాల్లో చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకున్నా మంచిగా ఉంటున్నారా? లేదు. మంచిగా ఇళ్ళు కట్టుకుంటున్నారు క్రైస్తవ కుటుంబాలే, ప్రశాంతత లేదు. మళ్ళీ వీళ్ళు ఎట్లా? అయ్యగారు ఇప్పుడు గృహప్రవేశం పెట్టను నేను. ఎప్పుడు పెడతావు? ఈ 40 days అయిపోయిన తర్వాత గృహప్రవేశం పెడతా. మరి ఏం చేస్తాం? మళ్ళీ ఈయన ఇప్పుడు పెట్టాడని చిటుక్కన ఏదైనా జరిగిందనుకో, చూసావా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈయన గృహప్రవేశం పెట్టాడు కాబట్టి అయ్యా నీకు అది జరిగిందని ఎవరన్నా అన్నారు, ఏంటి పరిస్థితి? అదొక మైండ్లో ఒక భయం. కాబట్టి రకరకాల ఆలోచనలు. ఇక వాస్తులు, మనమే క్రైస్తవులైన వాళ్ళు మనమే వాస్తులు చూస్తుంటాం. నేను చర్చ్ నిర్మాణం చేసేటప్పుడు వాస్తుకు అతీతంగా అసలు నాకు తెలియదు. అసలు ముఖ్యంగా ఏంటంటే అసలు వాస్తు గొడవ ఇవన్నీ అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే చిన్న వయసు అప్పుడు నాకు ఒక 32-33 ఏజ్ ఉంటుందేమో, 35 ఉంటుందేమో. కాబట్టి నాకు పెద్దగా అసలు అనుభవం లేదు. అసలు ఇవి నిర్మాణం చేసేటప్పుడు ఏ అనుభవం తెలియదు. ఈ వాస్తులు గొడవ ఇవన్నీ ఏమి తెలియదు. ఒక ప్లాన్ తీసుకున్నాం, దేవుడు నాకు ఇచ్చిన ప్లాన్ ఇచ్చాడు. మాస్టారు వినండి, ఒక ప్లాన్ ఇచ్చాడు నాకు దేవుడు, ఆ ప్లాన్ ప్రకారంగా దాన్ని అప్రూవల్ చేసాం. దాన్ని పెద్దవాళ్ళతో కలిసి డిస్కస్ చేసుకొని కూర్చొని స్టార్ట్ చేసినాం. మాకు ఒక పెద్ద ఆయన పాస్టర్ గారు ఉండే, అప్పట్లో ఆత్మీయ నాయకుడు. ఆయన ఏం చేసేవాడంటే వచ్చేవాడు, ఏబాయ్ కొర్నేలి పైన నేనేం చేసినంటే రేపు ఫ్యూచర్లో పైన చర్చి పైన కడితే మళ్ళీ అది ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పైన మొత్తం స్లాబ్ వేసిన. అంటే చర్చికి ఇంటికి మధ్య కొద్ది గ్యాప్ ఉంది, ఒక 4 feet గ్యాప్ ఉంది. అంటే అది కలిసి ఉంటే బాగోదులని నేను నా ఆలోచనతోనే అది చేసినాను. పైన మాత్రం స్లాబ్ కలిపాను. ఆయన వచ్చేసి అంటాడు, ఏమయ్యా అట్లేసిన విందయ్యా, చచ్చిపోతావు, ముందు అర్జెంటు కట్ చేయ అంటాడు. అది కట్ చేస్తే రాడ్స్ అవన్నీ కూడా లోపల ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ తర్వాత ఏదన్నా తేడా వస్తే స్లాబ్ అంతా లీక్ అయిపోయి ఇబ్బంది అవుద్ది. నేను చేయనయ్య గారు మళ్ళీ ఇంత చేసి ఎట్లా? నాకు వచ్చేదే దేవుడు సొమ్ము, ఇది దేవుడు ఇచ్చింది, రూపాయి పాపాయి ఏదో దాచుకొని అప్పులు చేసి అదో ఏదో చేసి కడుతున్నా నేను, మళ్ళీ మీరు ఇది చెప్తే ఎట్లాగా? ఓకే అక్కడ సరే, ఈ పిల్లగాడు ఈ మూర్ఖుడే ఆయన ఎనడో అని అనేవాడు. తర్వాత మళ్ళీ ఏమైంది, ఇదిగో ఈ ఫుల్ పీట్ ఉంది, ఈ ఫుల్ పీటు అటు కట్టమంటాడు. వాస్తు ప్రకారంగా అటు కడితేనట చర్చి బాగా ఫుల్ అయిపోద్దని ఆయన ఆలోచన.
ఆయన అట్నే కట్టాడు, నన్ను అటు కట్టమంటాడు, నేను కట్టనన్న. బాబు నాకు వచ్చిన వాళ్ళందరూ ఎదురుగా కనపడాలి, అది రోడ్డు. నేను అటుంటే వీళ్ళందరూ ఇటు తిరిగి నీ ముక్కెట్టు ఉందరంటే తిరిగి చూపించినట్టు ఉంటుంది, కాబట్టి నేను అటు చేయను. అప్పుడు కూడా అన్నాడు ఆయన, నువ్వు కీడు వచ్చింది నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఇక మాట మాట్లాడితే నువ్వు కీడు వస్తుంది, నువ్వు చచ్చిపోతావు. మాట మాట్లాడితే నీ కీడు వచ్చింది, చచ్చిపోతావు. అబ్బా కష్టమయ్యా, ఈయన అసలు గైడ్గా ఉండటమే కుదరదు అనుకుని ఆయన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వాక్యానికి విరుద్ధమైన. ఒకసారి డేట్ పెట్టినాం, అక్టోబర్ 23 మేము సేవకు వచ్చిన రోజు. ఆ రోజు నేను చర్చి ఓపెనింగ్ పెట్టినాను. అప్పటికి ఒక నెల ఏమవుతుంది, మా అబ్బాయి చనిపోయి, నఫ్తాలి గారు చనిపోయి ఒక 1 month అవుతుంది. అసలు మేము అనుకున్న డేటు ఇంకా భయంతో, బాధతో, ఆవేదనతో ఉన్న ఆ సమయం. సరే ఏమోలే డేట్ని పెట్టేసేద్దామని పెట్టేస్తే, ఇదిగో నీకు మళ్ళీ కీడు వచ్చింది, నువ్వు ఆ డేట్లో పెడతావు అంటాడు. అంటే ప్రతిసారి ఒక పాస్టర్ ఇట్లా విశ్వాసాలను ఇచ్చేస్తే వాస్తుల గురించి ఎట్లా చెప్పండి? కానీ అన్నీ మీరు సరిగ్గా చూస్తే ఎక్కడ మీకు కనబడదు. సరిగ్గా చూస్తే పాస్టర్ గారు వాస్తు ప్రకారం కట్టలేదు అనుకుంటారు, మీరు సరిగ్గా చూస్తే, గమనిస్తే. ఎందుకో తెలుసా? బోరు ఈశాన్య మూల ఉండాల్సిన బోరు మధ్యలో ఉంటుంది, ఈ 4 feet మధ్యలో ఉంటుంది. నేను అక్కడ బోర్ వేస్తే కూడా ఇంకొక కామెంట్ వచ్చింది. అంటే అన్ని కామెంట్లే, నువ్వు చచ్చిపోతావు, నీ కీడు వచ్చింది, నువ్వు చచ్చిపోతావు, నీ కీడు వచ్చింది. అద్భుతంగా దేవుడు బ్రతికించాడు. అద్భుతంగా అన్ని విషయాల్లో ఎన్ని అన్నారో నేను ఇది కట్టేటప్పుడు కామెంట్స్ వచ్చినాయి. కానీ దేవుడు అద్భుత రీతిగా ప్రశాంతంగా, ఆరోగ్యంగా, సమాధానకరంగా నేటికి, హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎవరైనా గనక ముహూర్తాలు పెట్టుకుని అయ్యా ఈ టైంకి వచ్చి ప్రార్థన చేయండి అంటే నేను రాను. ఒకవేళ వచ్చిన ఆ టైం తప్పించి వస్తా, మీరు ఏమన్నా అనుకోండి, ఆ టైం తప్పించి వస్తా నేను, మీరు గుంజుకున్నా ఏది చేసినా. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి, అస్తవ్యవస్థం అయిపోయినాయి. ఖచ్చితంగా లేవు. అందుకని త్వరగా మనం చూద్దాం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను త్వరగా. చాలా పెద్ద అంశం ఇది, ఒకసారి చూద్దాం. మన కుటుంబాలు బాగుండాలి అంటే మన కుటుంబాలు బాగుండాలి. ఎట్లా ఉండాలి? మన కుటుంబాలు బాగుండాలి. అన్నం పాడైపోతేనట ఒక పూట పస్తు పడుకుంటాం. పంట పాడైతే చెప్పండి, పంట పాడైతే 1 సంవత్సరం పస్తు. ఎందుకంటే పంట లేకపోతే చాలా ఇది కదండి. జంట పాడైతేనట జీవితమే పాడైపోతుంది. అందుకే కుటుంబాన్ని చాలా విలువలతో కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2 కీర్తనలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. 2 కీర్తనలు, 127వ కీర్తన, 128వ కీర్తన, 2 కీర్తనలు కుటుంబ కీర్తనలే. మనం చాలాసార్లు ఇల్లు కట్టేటప్పుడు, కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు అవన్నీ దానిలో ఉంటాయి. మీకు టక్ చూస్తే ఆ కీర్తనలో, 2 కీర్తనలో మొదటిగా ఒక వచనం కనిపిస్తుంది. ఏ వచనం అంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఫస్ట్ పాయింట్. అక్కడ ఎవరున్నారు? యెహోవా ఇల్లు కట్టించ, దేవుడే కట్టించబోతారు. 2 108వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరు దాన్ని. 2 కీర్తనలలో ఎవరున్నారండి అక్కడ? యెహోవా అంటే చూడండి, దేవుడు మన కుటుంబాలలో లేకపోతే, ఆ 2 కీర్తనలో ప్రారంభపు మాట దేవుడే ఉన్నాడు, యెహోవా అని. ఆ 127వ కీర్తన మొదటి వచనంలోను, 108వ కీర్తన మొదటి వచనంలోను. ఆ మొదటి వచనంలో యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టేవారి ప్రయాసం వ్యర్థం అంటే ఇక్కడ ఈ ఇళ్ళు కాదండి, మనం అదే వాడుకుంటాం, కానీ అసలు కుటుంబాన్ని గురించిన మాట అది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవలు నడిస్తే వర్ధనలు. ఈ రోజున మన కుటుంబాల్లో భయం లేదండి, దైవ భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు లేడు, దైవ భయం లేదు. కుటుంబాలు అందుకని అస్తవ్యవస్థమైపోతున్నాయి, కుటుంబాలు అందుకే కూలిపోతున్నాయి, కుటుంబాలు అందుకనే పాడైపోతున్నాయి, జంటలు పాడైపోతున్నాయి. ఆ జంటల మధ్యలో దేవుడు లేడు, భయము భక్తి లేదు, దైవ భయము లేదు.
మీరు గమనించాలండి, దైవ భయం లేదు. దైవ భయం కలిగిన కుటుంబాలు 128వ కీర్తనలాగా దీవించబడతాయి. దేవుణ్ణి కలిగినటువంటి ఇళ్ళు ఆ పైన 127వ కీర్తనలో సెలవిచ్చినట్లుగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక్క నిమిషం మీరు గమనించండి. దేవుడు ఉండాలి నీ కుటుంబంలో. ఉన్నాడా? యేసయ్య ఉన్నాడా మన కుటుంబాల్లో ఈ రోజున? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పుకుంటున్నాం. ఉంటున్నాడా అంటే ఉండట్లే ఆయన. ఒకసారి ఒక పెద్ద ఆయన యేసు ప్రభువారిని పిలిచాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనంలో ఉంటాం. చదవనవసరం లేదు, నాకు టైం లేదు. ఇప్పటికి నేను మాట తప్పేసిన. ఇప్పటికే 10:30కు ముగిద్దాం అనుకున్నాను. ఇంకా ఉన్న అంశం టాపిక్ ఉంది, ఇంకా పెద్దది. యేసు ప్రభువారు ఒక ఇంటికి ఆహ్వానించబడ్డాడు. ఒక పరిసైడ్ పిలిచాడు యేసు ప్రభుని. అయ్యా, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అంటే వెళ్ళాడు యేసు ప్రభువారు. అక్కడ పోతే ఆయన ఏం చేశాడు? ఆయన భోజనం చేస్తుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలని స్త్రీ వచ్చి ఆయన వెనుకగా వచ్చి ఆయన పాదాల మీద ఆ పెర్ఫ్యూమ్ పోసి అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడుస్తుంది. పరిసయ్యుడు ఏం చేశాడంటే యేసు ప్రభువారిని అపార్థం చేసుకున్నాడు. ఈయన ఇది ఎలాంటిదో, ఈ పాపాత్మురాలు కదా, ఇది ఎలాంటిదో తెలిస్తే ఈయన ముట్టుకొనియడు అని తన మనసులో యేసు ప్రభువారిని శంకించాడు. ఇల్లు బాగుంది, భోజనం పెట్టాడు మంచిగానే, కానీ యేసు ప్రభువారు మరొకసారి ఆ ఇంటికి పోలా. ఇంకోసారి లేదు, ఛాన్స్ లేదు ఆ ఇంటికి. కానీ సీమోను పేతురు ఇంటికి యేసు ప్రభువారు మరలా కపెర్నహూములో ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. మరలా అని ఉంటుంది. అలాగనే మరియా మార్తల ఇంటికి తరచుగా వెళ్ళాడు. బేతనీలో ఉన్న మరియా ఇంటికి వెళ్ళాడు. మరియా మార్తల లాజరు ఆ కుటుంబం ఉంది కదా, ఆ ఇంటిని ఆయన విజిట్ చేశాడు. అంటే ఏ ఇల్లు అయితే ప్రభువుకి విధేయత చూపిస్తుందో, యేసయ్యకు విధేయత చూపిస్తుందో, ఆయన హక్కును చేర్చుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. ఈ గృహం పోలా, ఇంకా పరిసైడ్ ఇంటికి పోలా, ఇక నెక్స్ట్ టైం లేదు. మరియా మార్తల ఇంటికి వెళ్ళేవాడు. పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు ఇంట్లో ఏముంటుంది? ఆయన చేపలు పట్టుకునే జాలరి, చేపల వాసన ఉంటుంది కదండి. చేపలు పట్టుకునే ఆయన ఇంట్లో ఏముంటుంది? చేపల వాసనే ఉంటుంది. ఆ వలల స్మెల్ వస్తుంది, నీసు వాసన వస్తుంది. కానీ ఆయన చూపిన విధేయత, పేతురు నీకున్న వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు అనగానే వెంబడించాడు. కాబట్టి యేసయ్యకి ఆ విధేయత నచ్చింది, అందుకే ఆయన ఇంటికి వెళ్ళాడు. మన ఇంట్లో ఆ విధేయత ఉందా? యేసయ్య ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా మన కుటుంబాల్లో? ఫోటో, ఏ ఫోటో చెప్పండి? ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? కలర్ ఫోటో మంది, ఎక్స్రే కాదు, కలర్ ఫోటో లేడు. సెకండ్, మన గృహాల్లో ఉండాల్సింది ఏంటంటే వాక్యం ఉండాలి. అస్తవ్యవస్థమైనటువంటి మన కుటుంబాల్లో ఉండాల్సింది ఏంటంటే దేవుని వాక్యం ఉండాలి. మన ఇళ్లల్లోకి వస్తే గోడలకు వాక్యాలు తగిలించి పెడతాం. ఏమని? ఈ గృహమునకు అధిపతి క్రీస్తే. ఎవరు అంటారు అధిపతి? దయ్యాలకు అధిపతి అయినటువంటి సాతాను ఉంటాడు మన ఇళ్లల్లో. శాపం ఉంటుంది, రోగం ఉంటుంది, బలహీనతలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. కానీ యేసయ్య ఉంటే, ఆ వాక్యం ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. వాక్యం లేదు ఈ రోజున, వాక్యం లేదు. గోడకు తగిలించిన వాక్యాలు మాత్రం అసలు ఇంటి నిండా కనపడుతుంటాయి. కొందరు యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటారు, కొంతమంది వాక్యాలు మంచిగా గోడకు తగిలిస్తారు, వాటికి అతికిస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ వాక్యం అసలు ఎక్కడ ఉండాలి? గోడల మీద కాదు, ఇంకో చోట కాదు, కానీ ఎక్కడ ఉండాలి వాక్యము? బైబిల్ ఉంది, గోడకి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ లేదు? హృదయంలో లేదు. ఎక్కడ ఉండాలి వాక్యము? హృదయంలో ఉండాలి. 119వ కీర్తన 11వ వచనంలో భక్తుడైన దావీదు అంటాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన వాక్యాన్ని? వాక్యం ఎక్కడుంది? హృదయములో ఉంది. రోజున నేను చెప్తుంటానండి చాలా విషయాలు, ప్రతి బైబిల్ స్టడీలో చెప్తాను, చాలా అంశాలు చెప్తాను. నేను 40 రోజుల్లో 40 డేస్లో కొంతమంది ప్రవక్తల జీవితాలు చెప్పాను. నేను వింటున్నారు, స్టడీ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ళుగా మనం ఉంటున్నా కూడా బైబిల్లో ఒక రిఫరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేక గ్రంథం అనగానే
వెంటనే తీలేరండి మన వాళ్ళందరూ. ఎవరో కొద్దిమంది అది ఇస్తారు. మేకా గ్రంథం ఎక్కడ ఉందంటే కొత్త నిబంధనలు ఎదుగుతాం మనం అంత అయోమయం. మేకా గ్రంథం ఏడుంది, హబక్కు గ్రంథం అని చెప్పగానే, లేదా యోనా గ్రంథం, కొత్త నిబంధనలు ఎతుకుతాం. ఇంకేదో ఇక్కడ వెతుకుతా అక్కడ ఎతుకుతాం. లేదంటే ఇటుపక్క కంటే ఇండెక్స్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ని చూస్తాం. కానీ అట్లా కాదు, చిటికేస్తే. ఒక ఆయన చార్లెస్ స్పర్జన్ గారు అన్నాడు, నిన్ను గుచ్చితే బ్లడ్ చుక్క వచ్చినట్లుగానే వాక్యం బయటికి రావాలట. ఈరోజు మనకేం వాక్యం రావట్లా, వాక్యం ఉండట్లా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఉండట్లా. మళ్ళీ మనకి బైబిల్ తెలియదు, కానీ మనం ఏం చేస్తామో తెలుసా, ఇతరుల వాక్యాలు తీసుకొని మనం ఏం చేస్తామంటే అవి షేర్ చేస్తూ ఉంటాం. వాటి గురించి పెద్దగా మనకేం తెలియదు. తప్పేం కాదు, చేయొచ్చు, మంచిగా నీకు అవి బాగా అనిపిస్తే చేయను. కానీ అసలు ముఖ్యంగా మన జీవితంలో మన సంఘాభివృద్ధి కోసం పాటుపడే విషయాలు, మా సేవకుడు, మా సంఘం, మా కుటుంబం ఇదంతా అని మీరు ఆలోచన చేసి దీన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయండి. సంఘాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కుటుంబాలుగా మీరు చేయండి. మా కొరకు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా సేవకుడు అభివృద్ధి చెందాలయ్యా, మా సంఘం విస్తరించాలి ప్రభు అని చేస్తారు. తప్పేం కాదు, మీరు చేస్తున్న రైటే, మంచిదే. అట్ ద సేమ్ టైం మీరు కుటుంబాలుగా సహకరించకపోతే ఏం ప్రయోజనం అండి? అందుకే ఎక్కడ ఉండాలి వాక్యము? మన హృదయాల్లో ఉండాలి. వాక్యము నీ కుటుంబాన్ని గడుతుంది, నీ జీవితాన్ని గడుతుంది, హృదయాంతరంగాలను సరిచేస్తుంది. ఒకసారి అమెరికా నుంచి కొందరు సైంటిస్టులు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక క్యాలిబన్స్ తెగ మధ్యకు పోయారట. క్యాలిబన్స్ అంటే తెలుసా క్యాలిబన్స్ అంటే తెలుసా? నరమాంస భక్షకులు, మనిషిని చంపుకుని తినేవాళ్ళని క్యాలిబన్స్ అంటారు. క్యాలిబన్స్ ఏ బన్నులు అయ్యి, వాళ్ళు బన్నులు తిన్నాడు తింటారు, వాళ్ళు పిజ్జాలు తిన్నాడు తింటారు మనుషుల్ని. ఒకసారి సైంటిస్టులు అక్కడికి పోయేసరికి సరిగ్గా గుర్తులేదు, ఒక లొకేషన్ అది ఆఫ్రికాలో. ఒక పెద్ద ఆయన కూర్చొని బైబిల్ చదువుతున్నాడంట. బైబిల్ చదువుతూ ఉంటే ఈ సైంటిస్టులు అక్కడికి పోయి, రేపు పిచ్చోడా ఇది అవుట్డేటెడ్ బుక్ రా, నువ్వు ఇప్పుడు చదువుతున్నావు, ప్రపంచం ఎంత వృద్ధి చెందిందో తెలుసా, ఎంత డెవలప్ అయిందో తెలుసా అని చెప్పేసి ఆయన్ని అంటా ఉన్నారంట. అప్పుడు ఆయన అన్నాడు, ఓరే పిచ్చి సైంటిస్టా, ఈ రోజున నువ్వు బతికున్నావంటే కారణం ఏంటి తెలుసా? ఈ పుస్తకమే. నువ్వు గనక ఒక 20 ఏళ్ల క్రితం కనుక వచ్చుంటే నిన్ను చంపి ఈ పక్కన కొండను చూసిన ఈ కొండలో ఉడకబెట్టుకుని తినేవాడిని నేను, ఈ కొండ అదే అన్నాడట. అంటే ఏమి మార్చింది వాళ్ళని? వాక్యం మార్చింది. అందుకే మీరు పిల్లలు, యవనస్తులు, మీరు అనొద్దు ఏమని, ఇది అవుట్డేటెడ్ బుక్, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, మేము ఫోన్లో చదువుతూ, ఇవన్నీ కాదు. పుస్తకం పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, చదవండి, ధ్యానించండి, బ్రతుకులు మారుస్తాయి. ఈ మధ్యకాలంలో బెంగాల్లో ఒక 2 నెలల క్రితం అనుకుంటా, ఈ సంవత్సరం జనవరిలోనేమో, పోలీసు అధికారులు పోలీస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్స్ ఉంటాయి కదా, పోలీస్ అకాడమీలో ఆర్ఎస్కు సంబంధించిన పాఠాలు నేర్పిస్తున్నారట. జర్నలిస్టులు పోయి అడిగారు, ఏమండి ఇది మరి చట్టవిరుద్ధమైంది కదా, మీరు ఆర్ఎస్ఎస్ పాఠాలు ఎట్లా నేర్పిస్తారండి, ఇది మతపరమైంది కదా, మరి మీరు ఇట్లా నేర్పిస్తున్నారు, మరి అట్లాగే ముస్లింకి సంబంధించినవి కూడా నేర్పించండి, క్రైస్తవులకు సంబంధించినవి కూడా నేర్పించండి అంటే ఆ యొక్క కోచింగ్ ఇచ్చేటువంటి పెద్ద ఆయన ఏమంటారు మరి, కానీ ఆ కోచింగ్, ఆ సెంటర్కి చీఫ్ అనమాట, ఆయన ఏమన్నాడంటే, లేదు భగవద్గీత చాలా గొప్పది, వీళ్ళ మనసులను మేము సిట్రేట్ చేయడానికి మేము ఇది చెప్తున్నాము అన్నాడట. దానికి ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి అది మతం. అంటే మీరు గమనించండి, ఈ రోజున పోలీస్ క్యాంపుల్లో కూడా, పోలీస్ కోచింగ్లలో కూడా మతపరమైన, క్రైస్తవ్యాన్ని గురించి కాదు, అక్కడ అలా బోధించబడతా ఉంది. కానీ ఈరోజున మరి నువ్వు ఏం వింటున్నావు? నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి, నీ పిల్లల్ని కట్టుకోవడానికి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఆ రేంజ్లో ఇది చేస్తూ ఉంటే మనకు మతి లేదు.
మనకు బుర్ర లేదు, మనకు నాలెడ్జ్ లేదు, వాక్యంకి అవకాశం ఇవ్వట్లా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోట్లాది మంది జీవితాలను వెలిగించిన దేవుని వాక్యం ఈ రోజున మన దేశంలో శత్రు గ్రంథంగా కనపడతా ఉంది, కానీ అది కుటుంబాలను కట్టేది. ఫైనల్గా మన కుటుంబాలు అస్తవ్యవస్థంగా ఉండకుండా నిర్మాణాత్మకంగా, ప్రతిష్టాత్మకంగా, శక్తివంతంగా మారాలి అంటే మన కుటుంబాల్లో ఉండాల్సిన దైవ సన్నిధి ఏముండాలి? చివరిగా ఇది చెప్తున్నాను, దేవుని సన్నిధి ఉండాలి. ఓబేదేదోము ఇంట్లో దేవుని సన్నిధి ఉంది. 3 నెలలు ఉండగానే కుటుంబం ఆశీర్వదింపబడిందట. మన కుటుంబాల్లో దేవుని సన్నిధి, కుటుంబ ప్రార్థనా జీవితం ఇవి లేనప్పుడు మన కుటుంబాలు ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? దేవుడు లేడు మన కుటుంబంలో, యేసయ్య లేడు, తర్వాత భయభక్తులు లేవు, వాక్యం లేదు, దేవుని సన్నిధి లేదు. ఎట్లా ఉంటాయి? కూలిపోతాయి, కాలిపోతాయి, వ్యవస్థ అస్తవ్యవస్థం అయిపోతుంది. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు నేను మనం అందరం మన కుటుంబాలు ఇదిగో వీటితో కట్టుకుందాం, జాగ్రత్త పరుచుకుందాం. అంచు దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. మీ పిల్లల విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో అత్యంత శ్రద్ధ వహించాల్సిన రోజులు ఇవి. ఆయన వైపు చూద్దాం. కుటుంబం విలువైనది, కుటుంబము శ్రేష్టమైనది, కుటుంబము దేవుడికి కావాలి, కుటుంబము అమూల్యమైనది. దీన్ని మీరు ఎవరు విస్మరించినా ఆ నష్టానికి మీరే బాధ్యులు అవుతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? పాడు కావద్దనే, కట్టబడాలనే ఆయన కోరిక, ఆయన ఆశయం, ఆయన ఆశ మనమందరం అక్కడికి చేరాలని. కనుక ఆయన వైపు చూద్దాం. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రేయర్ చేద్దాం. ప్రేమగల తండ్రి, వందనాలు, స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మాటలు మేము ధ్యానించాం. కుటుంబాలు కట్టబడటానికి ఎలా కట్టబడతాయని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. కుటుంబాల్లో ఉండాల్సిన విలువలు, కుటుంబాల్లో ఉండాల్సిన సంబంధాలు ఈరోజు మాతో మాట్లాడారు ప్రభు. అవునయ్యా, మా కుటుంబాల్లో సత్సంబంధాలు ఉండాలి, మా కుటుంబాల్లో నీ వాక్యాన్ని గురించిన విలువలు మాకు ఉండాలి ప్రభు. నీ మాటలను బట్టి మేము కట్టుకోవాలి ప్రభు. అట్టి కృపను నాకు మా అందరికి ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.